భారతదేశాన్ని ఎందరో రాజులు పాలించినప్పటికీ శివాజీని మాత్రమే ఛత్రపతిగా ఎందుకు పిలిచేవారో తెలుసా? శివాజీ లెక్కలేనని యుద్ధాలు చేసినప్పటికీ ఎన్నడూ పవిత్ర స్థలాలైన దేవాలయాలను కానీ, మసీదులను కానీ, చర్చిలను కానీ ధ్వంసం చేసేవాడు కాదు. తాను యుద్ధంలో గెలిచాక శత్రురాజ్యంలో ఉన్న ఆడవాళ్ళ గౌరవానికి ఎటువంటి భంగం కలిగించేవాడు కాదు. శివాజీ ఆడవాళ్ళను ఎంత గౌరవించేవాడంటే, ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను తీసుకువచ్చి శివాజీ కాళ్ళ ముందు పడవేస్తాడు. అప్పుడు శివాజీ ఆమెను పైకి లేపి ప్రేమతో ఇలా అంటాడు, నా తల్లి కూడా మీ అంత అందమైనదై ఉంటే నేను కూడా మీ అంత అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తన తల్లిగా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి తిరిగి పంపిస్తాడు. ముస్లిం రాజులకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ముస్లిం ప్రజలను గౌరవించేవాడు. ముస్లింల కోసం ఎన్నో మసీదులను నిర్మించి ఇతర మతాలను గౌరవించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న చక్రవర్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనలో నిస్వార్థం, ధైర్యం, మచ్చలేని వ్యక్తిత్వం శివాజీని ఛత్రపతిగా నిలబెట్టాయి. భారతదేశం గర్వించదగ్గ చక్రవర్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్.